సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు పరిశీలన చేశారు. మొదటగా పట్టణంలోని రామస్వామి గట్టు వద్ద ఉన్న క్రిస్టియన్స్ శ్మశాన వాటిక పనులను పరిశీలించారు. అనంతరం మేళ్ల చెరువులోని శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయ గోపురం శంకుస్థాపన, షాదిఖానా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించి హుజూర్ నగర్ పట్టణంలోని ఎన్ఐసి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ స్థలాలన్నీ కూడా ఆక్రమణకి గురవుతున్నాయని, ఓ అధికార పార్టీ కౌన్సిలర్ కమిషనర్కి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదంటూ మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలోని లేఅవుట్ స్థలాలు ఆక్రమణపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని, ఎవరైతే ఆక్రమణలు చేశారో వారిపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని అన్నారు. 2160 ఫ్లాట్లు ముందు హుజూర్ నగర్ పట్టణంలో అందరికి ఇచ్చిన తర్వాత అందులో కొన్ని మిగిలిపోతే హుజూర్ నగర్ మండలంలో కూడా నిరుపేద ఇల్లు లేని వాళ్ళకి ఎంపిక చేసి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ గుట్టకాడున్న ప్లాట్ల విషయంలో లీగల్గా ఉండే వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ ఇల్లీగల్గా ఆక్రమించుకున్న వాళ్ళకి, అది అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు వెకేట్ చేయాల్సి వచ్చి అది కూడా ఇల్లు లేని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలని చెప్పి హుజూర్ నగర్ పట్టణం రాష్ట్రంలోనే హుజూర్ నగర్ పట్టణం, హుజూర్ నగర్ నియోజకవర్గం రాష్ట్రంలోనే డెవలప్మెంట్ అగ్రగామిగా నిలబడడానికి మా ప్రయత్నాలు నిరంతరంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మెయిన్ రోడ్ పని వేగవంతంగా జరుగుతుంది, ఫుల్ క్వాలిటీతో జరుగుతుంది. అదేవిధంగా కమిషనర్ గారికి, చైర్పర్సన్, వైస్ చైర్మన్ అండ్ కౌన్సిలర్లకి నా సలహా ఏంటంటే, ఎవరు ఇది గతం మర్చిపోవాలి.